అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దైవికా ఛానల్. ఈ సమస్త లోకాలలో ఉన్న అన్ని ప్రాణులకు తల్లి తండ్రులు ఒక్కరే, వాళ్ళే పార్వతీ పరమేశ్వరులు. ఆ పార్వతీదేవి ఒకరోజు శివుని దగ్గరకు వెళ్ళి, స్వామి, ఈ భూలోకంలో ఉన్న సమస్త జనుల కోసం అల్ప ప్రయాసతో మహత్తరమైన ఫలమును పొందే వ్రతము ఒకటి నాకు ఉపదేశించండి అని అడిగింది. అప్పుడు సదాశివుడు, ప్రియా, నీ ప్రశ్న ఉచితముగాను లోకోపకారిగాను ఉన్నది. లోకహితము కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పెదను అంటూ చెప్పిన వ్రతమే ఈ షోడశ సోమవార వ్రతం. ఈ వ్రతానికి సంబంధించి చాలామందికి చాలా సందేహాలు అనేవి ఉన్నాయండి. ఈరోజు వీడియోలో మనం ఆ సందేహాలు ఏమిటి, దానికి సమాధానం ఏంటి అనేది తెలుసుకుందాం. నాకు తెలిసిన విషయం నేను మీకు చెప్తున్నానండి. అంటే నేను మా ఇంట్లో ఎలా చేసుకుంటున్నాను, ఏ పద్ధతులు పాటిస్తాను అనే దాన్ని బట్టి చాలామందికి వస్తున్న సందేహాలకు సమాధానాలను అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. నాకు అన్నీ తెలుసనైతే కాదండి. సో నేను చేసే దాంట్లో కానీ నేను చెప్పే దాంట్లో కానీ ఏమైనా తప్పు కానీ మీకు కానీ అనిపిస్తే నాకు చెప్పండి, నేను దాన్ని మార్చుకుంటాను. ఓకేనా? అయితే చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే, ఏ సోమవారం మొదలు పెట్టాలి అని. ఏ సోమవారమైనా మొదలు పెట్టచ్చండి. కాకపోతే ఈ చాతుర్మాసంలో వచ్చే సోమవారాల్లో కనుక మీరు కానీ ఈ వ్రతాన్ని చేసినట్లయితే విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయండి. వీలైతే ఈ చాతుర్మాసంలో మొదలు పెట్టండి. కుదరినప్పుడు మీకు నచ్చిన సోమవారం తర్వాత ఎప్పుడైనా సరే మీరు ఈ వ్రతాన్ని అయితే ప్రారంభించవచ్చు. అయితే ఈ వ్రతాన్ని ఎవరు చేయొచ్చు అంటే, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వృద్ధులు, ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా చేసుకోవచ్చండి. భక్తి మాత్రమే ఇంపార్టెంట్, ఎవరైనా చేసుకోవచ్చు. అలాగే ఏ సమయంలో చేయాలి అని కూడా చాలామందికి డౌట్ ఉంది. వీలైనంత వరకు కూడా ప్రదోష కాలంలో, అంటే సాయంత్రం 6 ఆ టైంలో కనుక పూజ చేసుకున్నట్లయితే విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయండి. అంటే ఆ టైంలో శివునికి చేసే అభిషేకాలు కానీ పూజ కానీ అతనికి చాలా ఇష్టం అంట. కాబట్టి వీలైనంత వరకు ఆ టైంలో చేసుకోండి. లేదు మాకు కుదరదు అనుకుంటే బ్రహ్మ ముహూర్తంలోనే లేచి ఉదయమే మీరు ఆ పూజ చేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ ఏంటంటే, షోడశ సోమవారం వ్రతం వలన ఫలితం ఏమొస్తుంది అంటే, మీ ఆర్థిక సమస్యలు ఏముంటే అవి తీరుతాయండి. అలాగే ముత్తైదువులకు కూడా సౌభాగ్యం లభిస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య ఏవైనా గొడవలు కనుక ఉన్నట్లయితే వాళ్ళు కనుక ఈ పూజ చేసుకున్నట్లయితే వాళ్ళ గొడవలు తగ్గి వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా కనుక పూజ చేస్తే వాళ్ళకి మంచి వధువు కానీ వరుడు కానీ లభిస్తారండి. అలాగే కుటుంబంలో శాంతి కలుగుతుంది. శివపార్వతుల కటాక్షం లభిస్తుంది. మీరు ఏమి కోరుకుంటే అది ఖచ్చితంగా తీరుతుందండి. అంత మంచి వ్రతం ఇది. నెక్స్ట్, ఉపవాసం ఉండాలా అంటే, కొంతమంది నిర్జల ఉపవాసం చేస్తారు. అంటే పూర్తిగా భోజనం చేయకుండా మరుసటి రోజు తింటారు. ఇంకొంతమంది సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి స్వామివారికి పూజ చేసుకొని ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. కానీ మీ ఆరోగ్యం బట్టి మీకు వీలైతే ఉపవాసం ఉండండి. లేదు అనుకుంటే మీరు అంటే ఉదయం అంతా పాలు అవి తినేసి తాగేసి సాయంత్రం అయినా పూజ చేసుకోవచ్చు. మీ ఆరోగ్యం బట్టే ఉపవాసం ఉండండి. నెక్స్ట్, శివలింగం పుట్టమన్నుతోనే చేయాలా అని చాలామందికి డౌట్ ఉందండి. నార్మల్గా అయితే పుట్టమన్నుతోనే చేయాలండి. పుట్టమన్ను దొరికితే దాంతో శివలింగం చేసి పూజ చేసుకోండి. ఇది పుట్టమన్ను అనేది పూజా స్టోర్స్లో కూడా దొరుకుతుంది. ఒకవేళ మీకు పుట్టమన్ను కనుక దొరకకపోతే నార్మల్ మట్టితోనైనా సరే మీరు శివలింగాన్ని చేసుకోవచ్చు. ఆ మట్టిని కొంచెం బాగా కలిపేసి అందులో కొంచెం పసుపు, కుంకుమ, కొంచెం పచ్చకర్పూరం వేసి కొంచెం పాలు కానీ కొంచెం నీరు కానీ వేసి శివలింగం చేసుకోవాలి. అలాగే ఒకేసారి మొత్తం తీసుకొని దాంతోనే పానమట్టము, లింగము అన్నీ కూడా ఒకేసారి ముద్దతో చేయాలి. ముక్కల్లాగా, అంటే లింగం ఒకసారి, పానమట్టం ఒకసారి అలా అయితే చేయకూడదండి. నెక్స్ట్, బ్రహ్మచర్యం పాటించాలా అంటే ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలండి. పూజ చేసిన రోజు మాత్రమే బ్రహ్మచర్యం పాటిస్తే సరిపోతుంది. అలాగే స్త్రీలకు నెలసరి వస్తే, అంటే స్త్రీలకు ఒకవేళ నెలసరి వస్తే ఆ సోమవారం వదిలేసి నెక్స్ట్ సోమవారం యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ 4 సోమవారాలు చేశారనుకోండి, 5వ వారం నెలసరి వస్తే ఆ సోమవారం పూజ చేయకుండా నెక్స్ట్ సోమవారం మీరు పూజ చేసుకొని దానిని 5వ వారంగా కౌంట్ చేసుకోవాలి. నెక్స్ట్, కలశం సాంప్రదాయం లేదు, ఏం చేయాలి
అంటే కలశం సాంప్రదాయం లేని వారు కలశం మినహాయించి మిగిలిన పూజ మొత్తం చేసుకోవాలి. వాయనం అంటే ఏమి ఇవ్వాలి అంటే, ఎవరైనా ఒక ముత్తైదువుకు పిలుస్తాం కదండి, వాళ్ళకి ఒక బ్లౌజ్ పీసు, ఒక 2 తమలపాకులు, ఒక చెక్క, ఒక 2 అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, ప్రసాదం అవన్నీ కూడా పెట్టేసి ఆ ముత్తైదువు కాళ్ళు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి వాళ్ళకైతే ఈ వాయనం అనేది ఇవ్వాలండి. ఒక్కరే పూజ చేసుకోవచ్చా అంటే, ఇంట్లో భార్యాభర్తలు ఉన్నప్పుడు ఒకవేళ భర్తకి వీలు కుదరినప్పుడు మీరు ఒక్కరే పూజ చేసుకోవచ్చు. ఒకవేళ అందరికీ వీలుంటే అందరూ కలిసి కూర్చొని పూజ చేసుకుంటే చాలా మంచిది. వాళ్ళకి వీలు కుదరట్లేదు అన్నప్పుడు మీరు ఒక్కరే చేసుకోవచ్చు. అలాగే పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా పూజ చేస్తే వాళ్ళు కూడా మీ కుటుంబ సభ్యులతో కూర్చొనైనా పూజ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఒక్కరే ఉండి కూడా శివుని యొక్క పూజ, అభిషేకము అన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్, ఆ రోజు అస్సలు నాన్ వెజ్ అయితే తినకూడదండి. నెక్స్ట్, వండిన ఆహారంలో అయితే అంటే స్వామివారికి చేసిన ప్రసాదంలో ఉప్పు అనేది అసలు ఉపయోగించకూడదు. అయితే పూజ పూర్తయిన తర్వాత ఈ మట్టితో చేసిన ఈ శివలింగాల్ని వెంటనే నిమజ్జనం చేసేయవచ్చా? లేదు అనుకుంటే 16 సోమవారాలు కూడా మనం ఇంట్లో ఉంచుకొని 16 సోమవారాలు పూజ చేయాలని చాలామందికి డౌట్ ఉంది. అయితే మనం మట్టి శివలింగాన్ని అయితే ఏ రోజుది అంటే ఈరోజు పూజ చేసిన తర్వాత ఈ వారం నిమజ్జనం చేసేయచ్చు. లేదు అనుకుంటే మీరు అవన్నిటిని 16 సోమవారాలు చేస్తున్నటువంటి ఈ శివలింగాల్ని ఎక్కడైనా పూజ దగ్గరైనా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక బాక్స్లో అయినా స్టోర్ చేసుకొని ఉంచుకొని 16 వారాలు పూర్తయిపోయిన తర్వాత మీకు దగ్గరలో ఏదైనా నది కానీ చెరువు కానీ అలాంటివి ఏవైనా ఉంటే అక్కడ తీసుకువెళ్ళి వాటిని నిమజ్జనం చేసేయవచ్చు. ఒకవేళ అలా కూడా లేకపోతే అంటే నది కానీ అలాంటివి ఏమైనా లేదు అనుకుంటే మన ఇంటి దగ్గరే మనము బకెట్లో ఇందులో వాటర్ తీసుకొని అందులో ఈ మట్టి శివలింగాలన్నింటినీ కూడా నిమజ్జనం చేసేసి ఆ వాటర్ని తులసికోట దగ్గర కానీ ఏదైనా మొక్క మొదట్లో ఎవ్వరూ కాలు పెట్టి తొక్కని ప్లేస్లో అలాంటి ప్లేస్లో ఆ వాటర్ని అయితే వేసేయాలి. అయితే ప్రసాదం ఏం పెట్టాలంటే, అన్నవరం సత్యనారాయణ స్వామికి చేస్తాం చూడండి ప్రసాదం, ఆ ప్రసాదాన్నే స్వామివారికి చేయాలి. అంటే చాలామందిని బెన్సీ రవ్వ, గోధుమ రవ్వ అని అంటారు, దాంతోనైనా చేసుకుంటారు. లేదు అనుకుంటే గోధుమ నూకు ఉంటుంది కదా, మనం ఉప్మా చేసుకుంటాం, ఆ నూకుతోనైనా సరే చేసుకోవచ్చండి. ఇంకా చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఈరోజు నైట్ పూజ చేస్తాం కదా, పూజా పీఠాన్ని అంటే ఏ వారం ఆ వారమే తీసేస్తాం కాబట్టి ఏ రోజు కదపాలి, నెక్స్ట్ డే మంగళవారం పడుతుంది కదా, ఎప్పుడు తీయాలనేది చాలామందికి వచ్చే డౌట్. మీరు పూజ పూర్తయిపోయిన తర్వాత దీపాలు ఒకవేళ కొండెక్కకపోతే వాటిని పక్కన అంటే మన దేవుడు దీంట్లో పక్కన పెట్టేసి పూజా పీఠని కదిపేయచ్చు. ఒకవేళ దీపాలు ఉన్నాయి కదా కదపము అనుకుంటే మీరు నెక్స్ట్ డే మంగళవారం రోజైనా కదిపేయచ్చండి, పర్వాలేదు. ఇది ఈరోజు వీడియో అండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు సమాధానం ఇస్తాను. అలాగే నాకు తెలిసిన విషయం నేను మీతో షేర్ చేసుకున్నాను అంతే. ఏమైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కానీ కావాలనుకుంటే ఆ వీడియో ఏంటనేది కామెంట్స్లో చెప్పండి, నేను ఆ వీడియో కూడా మీకోసం చేస్తాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అందుకనని. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే మా దైవిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.